డబ్బులు మాత్రం తీసుకుంటారు, చేసే పని సరిగ్గా చేయరు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. మగాళ్ళందరూ జాగ్రత్తగా వినండిరా. మా నైనస్ పుట్టినరోజు వేడుకలో మా ఆడాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్. మేం మాత్రమే ఆడతాం. నీ అబ్బా దాన్ని దాటుకుని ఎవరైనా లోపలికి వచ్చారో చీపిరి కట్టుతో తరిమి తరిమి కొడతా. జాగ్రత్త. మీసం గురించి బయట తెలిసిందో మీ తోలు వచ్చేస్తాను. తెలుసు ఐనస్, మేమెందుకు చెప్తాం, ప్రతి ఏడు నువ్వు చెప్పేది ఇదేగా. సూపర్ సూపర్ సూపర్, అదరగొట్టేవేనో బంగారం. ఎవతివే నువ్వు ఇలా దంచేస్తున్నావు? ఏ ఉన్నదా? చూడవరు రంబ. ఏ ఎవత్తది తెగ ఊపెత్తుంది?
క్షమించాలి సైనస్. మన జడ్జి గారింట్లో పెద్ద సమస్య వచ్చి పడింది. ఓ లాకర్ ఓపెన్ చేయాలి. అది వీడి వల్లే అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే. ఒరే వాటరు ఇటు రారా. నేను ఎంత పెద్ద కళాకారుడిగా చూడాలనుకున్నాను. ఇప్పుడు చూడు, పిలుస్తున్నాడుగా, వెళ్ళు. డోంట్ వరీ సార్, జడ్జ్మెంట్ కాపీ, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్నీ నా పర్సనల్ లాకర్లో ఉన్నాయి. ఐ విల్ సెండ్ దెమ్ టు హైకోర్ట్ ఇమీడియట్లీ. ఎస్ సార్, ఐ నో ద సిచ్యువేషన్. మీ అర్జెన్సీ నాకు అర్థం అవుతోంది. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఏవరా, నువ్వేనా ఈ ఊళ్ళో పెద్ద దొంగవి? అయ్య బాబోయ్, అంత మాట అనేసారేంటండి? సరే కానీ నువ్వు నాకు ఫేవర్ చేయాలి మరి. ఏంటండి? ఇలారా, అడు చూడు. రంగూన్ బీరువా, 9 లేవర్లు, 4 లాకర్లు, 800 కిలోలు. ఏనుగే వచ్చినా దానికి కదపలేదు. నా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అందులో ఇరుక్కుపోయాయి. కాస్త ఓపెన్ చేసి. తాళాలా? ఏడ్చినట్టుందా? ఉంటే నువ్వెందుకు నాకు? ఓయ్ చేయికిదే తిప్పబోయ్. వీణ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? పెద్ద తాళాలు తెరిచా మొనగాడని చెప్పావు. మరి తాళాలు అడుగుతాడేమిటి? ఈయన చెప్పినంత సినిమా మనకలేదండి. నేను దొంగనేనండి. ఏదో నా లెవెల్కి 5, 10 కొట్టేయడం, దొరికిపోవడం. ఆ మాత్రానికి నన్ను ఏదో పెద్ద దొంగలో ముఠా బాస్లో చూడడం అస్సలు బాగాలేదండి. నేను ప్రజల్ని సంతోషపెట్టే కళాకారుణ్ణి. నన్ను ఇలా పిలిపించి అవమానించడం పద్ధతి కాదు. నేను కళామ తల్లి ముద్దు బిడ్డని. కళామ తల్లి ముద్దు పెట్టవో మొద్దు పెట్టవో వీడెక్కడ దొరికాడు నీకు? వాట ఉన్న దొంగ ఒక్కడో లేడా? నేను కొత్తగా మొన్నే వచ్చానండి. కొత్త పాత నాకు తెలీదు. రేపు ఉదయం 11 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. మీ స్టేషన్లోనేగా క్రిమినల్స్ ఎక్కువ. వాళ్ళలో ఒకటి పట్టుకొస్తున్నావు, తెరిపిస్తున్నావు. లేదా నేనే రికమెండ్ చేసి నీ ప్రమోషన్ కట్ చేస్తాను. జాగ్రత్త. వద్దండి. మొహమాట పడకుండా తీసుకో, కడుపు నిండా తిను. ఏం చేస్తున్నావు? వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని. ఏ లోపలికి తీసేది బొబ్బట్లు పులిహార పెట్టలేకపోయావా? తాళం చెవులు పోగొట్టి గుడ్ల గుబలా ఎలా చూస్తుందో. ఆ దరిద్ర మొహానికి మర్యాద కూడాను. పెట్టరా కింద. నీ బట్టలు ఉతకటాకే నా జీవితం సరిపోయేటుంది. ఇంచక్క ఓ నైటీ కొనుక్కోవచ్చుగా. చీర, జాకెట్, లంగా. అవును కొట్లేదమ్మా? అవును, ఈ వయసులో నాకు అది చాలా ముఖ్యం. కన్న తల్లిని ఎన్ని రోజులుగా అడుగుతున్నాను. ఒకే ఒక కాసుల పేరు ఎవరి దగ్గర కొట్టుకురారా అని. చేసావా? ఎల్లమ్మా, నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఓ తాళం కూడా తెరవలేని ఎదవ బతుకు. ఆ ఆలోచన నా కంట్లో ఇంకా నలసల మేదలుతాందే. సచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలిరా అలాంటి చేష్టలు చెయ్యొద్దని? విన్నావా? విన్నావా? ఇల్లే సార్. నమస్తే సార్, మీరేనా కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్? ముందుండేవాడు ఎస్ఐ సత్యమూర్తి, అతను మన ఫ్రెండే. సిట్ ఆఫీసరే. ఎందుకు మార్చారు? ఏమిటా మీ ఎస్ఐ గడపారం మింగేసాడా? ఇంత నిటారుగా వస్తున్నాడు. పెద్ద కోపిస్ట్ అనుకుంటా. హలో సార్, ఎవరు కావాలి సార్? చెప్తేనే కదా సార్ తెలిసేది. నాకు కాసేపు నోర్మి. ఒరే వాల్టర్, నీకు తమ్ముడు ఉన్నాడంటగా, ఆడెక్కడున్నాడ్రా? నీ నీ నోట్లో నిప్పులు పోయ్యా. ఓయ్, ఎవరికి ఏ తమ్ముడు? అక్కడుంది చూడు నా సవితి. ఆ దరిద్రుడిని కన్నది అదే. దాని దగ్గరికి వెళ్ళాడు. దరిద్రం గిరిద్రం అన్నావు, 4 బయటికి కోసేస్తానేమనుకున్నావు. జాగ్రత్త. ఏంటి అక్కడ ముద్దులు ఇస్తున్నావు? గొడవ పడొద్దు అన్నాను. సిగ్నల్ ఇస్తున్నావా? సిగ్నల్ ఎవరు? ఈడా సిగ్గు సచ్చినాడు. ఒకేసారి సద్దనమో తింటాడు, 7 అనమో తింటాడు. మీ గోల్ ఇప్పుడు ఎందుకమ్మా? నీ కొడుకేడి? వారంట్ ఉందా? సాయం కూర వచ్చాను, దీనికి వారంట్ ఏంటమ్మా? దీన్ని ఇందాకే నాకు చెప్పావచ్చుగా. నువ్వేనా? పేరేంట్రా? దండాల్ స్వామి. పేరు చెప్పు. దండాల్ స్వామి. సరేలేరా, నీ పేరేంటో చెప్పు. దండాల్ స్వామి. భయపడకరా, కొట్టంలో పేరేగా అడిగాను, దానికి ఎన్నిసార్లు దండాలు ఎడుతున్నావు? ఓ, మీకు దండాలు ఎట్టావని ఫీలింగా? నా పేరే అది బాసు. అయినా ఎంతకాలం అని మేమే మీకు దండాల్ స్వామి అని చెప్తూ ఉండాలి? మీరు ఏదో ఒక రోజు మాకు దండాల్ స్వామి అని చెప్పాలి కదా, అందుకే ఆ పేరు పెట్టుకున్నా. నువ్వు పెద్ద పనోడు అని చెప్పారు. కష్టమైన తాళాన్ని కూడా చాలా ఈజీగా తెరిచేస్తావుగా. మన వాల్టర్ని కూడా తీసుకెళ్ళాను, పాపం వాడి వల్ల కాలేదు. నువ్వు వచ్చి తీసిపెట్టు. నా నోట్లో బూతులు వచ్చేస్తాయి.
నా పులి బిడ్డ వల్లే కాలేదు ఈడి తీసుకెళ్తే ఎరగొట్టి చేతులు పెట్టతాడా ఎంగిలి మెతుకులు కాసుపడే కుక్క మొహం చూస్తే తెలియడం లేదు. ఓయ్ ఒకసారి ఆడు బుర్రని బాగా చూడవయ్యా. చీకేసిన తాటి టెంకలా ఉంది డెప్పు తలకాయోడు. అవునవును ఈ డిప్ప తలగాయ గడే ఆడు కొమ్ములు తిరిగిన మోనగాడు మరి ఆడు కూసిన పోజు చూసావా? చెత్తకుండి ముందు ఎంగిలాకులు ఏరుకునే ఎదవలాగా. అమ్మా అమ్మా నీ గొడవలు తర్వాత చూసుకోవచ్చు కానీ నువ్వు రారా పోదాం. ఓయ్ నే చెప్తుంటే నీ బట్ట బుర్రకు ఎక్కలేదా? ఆడికాడి పట్టుకొని సరిగ్గా ఉత్సపోసుకోవడం కూడా చేత కాదు. అయ్యో పనికి రాని గెదవా పోవయ్యా పో. ఒసేయ్, నా కొడుకు ఇంకొక మాట అన్నావో శాతపడి చేసేవాడిని పిలిపించి నీ నోరు కట్టుబడేస్తాను. సర్లే పోవే. ఇలాంటాటికి జడిసేదానా నేను? నీ గురించి నాకు తెలియదా? నేను ప్రాణాలతో ఉండగానే నా మొగుడిని ఎగేసుకుపోయి దొంగసాటుగా పెట్టాను కదా దానివి కదా నువ్వు. అవును, నేనే ఈ ఎగేసుకుపోయాను. నీ లక్షణం తెలిసే కదే అని కుక్కలా నాలుగు బయట పెట్టి నా వెనకాలే వచ్చాడు. కర్మ వచ్చి పడిపోతాయి అలా. అయ్యయ్యో ఈ ఊళ్ళో అందరూ అదో టైప్ లో మాట్లాడి ఇప్పుడే మీరు ఊరికి వచ్చారు, ఇంకా వినాల్సింది చూడాల్సింది చాలా ఉంది. నేను మాటలతోనే చంపేయం. దండాలు స్వామి కాస్త కరుణించరా. రండి నాయనా. అన్నా బీరువా ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వచ్చేకు. ఆయన కొంచెం లైన్ లో పెట్టు, మనం పోలీసులు దొరికిపోతే ఉపయోగపడతాడు. ఏంటి ఎవరన్నారు? బంగ్లా అద్దరిపోయింది, జీతం డబ్బుతో కట్టినట్లేదే. ఏమిట్రా కూసావు? లేదు ఎవరన్నారు, తాత ముత్తాతలు ఆస్తా అన్నాను. అదంతా నీకు అవసరమా? ముందు పని చూడరా. అబ్సెక్షన్ గ్రాంటెడ్. సరిగ్గా మీకే తగిలింది మంచి బంపర్ ప్రైజ్. నా సర్వీస్ లోనే ఇంకొకరి కోసం తాళు ఓపెన్ చేయడం ఇదే ఫస్ట్ సార్ అండి. సర్వీసో గాడిది గుడ్డో ముందా బీరో తెరు. లేదు సార్, నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు నా సాయం కోసం వచ్చారు, నేను ఎలాగో చేసి పెట్టేస్తాను. నాకు రేపు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, గుర్తు పెట్టుకొని చేయాలి కదా సార్. మీరు చేస్తారు కదా? అన్ని చేస్తారు, చేయకుండా ఎక్కడ పారిపోతారు సార్? మేము వెళ్ళేటప్పుడు మీ సెల్ నెంబర్ ఒకసారి ఇవ్వండి. ఈ పోలీసు వాళ్ళ దప్పుడు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను చెప్పింది కరెక్టే కదన్నా? లొడలొడ అవ్వకుండా కొంచెం తెరిచిపెట్టండి రా. తెరుస్తాను సార్. ఏదేమైనా ముందుకు ఓ మాట అనేసుకుంటే మన ఇద్దరికి మంచిది కదా. రేపేమైనా తేడాలు వస్తాయి. చంపేస్తున్నాడే. చూడు బాబు, ఆయనకి బీపీ రేజ్ అవుతుంది, కొంచెం త్వరగా తెరిచి పుణ్యం కట్టుకోరా బాబు. బీపీ దగ్గర వేసేపోతుంది చూడన్నా. నోరు మూసుకోరా. ఇవాళ ఉంది ఆ బండ దానికి డోళా కల్లుడికి. మంచి పని వాడే, కానీ వాగుడే ఎక్కువ. ఇదిగో వీడు కూడానండి. రే, ఈ విషయం గురించి బయట ఎక్కడ నోరు విప్పకూడదు. అయ్యో భలేవరే సార్. రే విన్నావుగా, పై నోరే కాదు
చెప్పకూడదు జడ్జి గారు నాకు జీవితంలో ఒకే ఒక కోరికండి. వాయ్ 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 హాయ్ నసియర్. రే 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 అలాంటి పనులు చేయకురా, అలాంటి పనులు చేయకు, నేను చెప్పేది వినరా. రే రే ఏ నేను దిగితే తలుపుతారావా ఈ అబ్బ గుద్దననుక అన్నా బ్యాండ్ మనం రెడీ చేస్తా. అమ్మా కొడుకులు ఇద్దరు ఎలా సింధులేస్తున్నారు చూడు. ఎవరి దగ్గర వ్యాసాలు మందిరా మిమ్మల్ని ఎవడు ఆపన్నారా? రా డబ్బులు తీసుకున్నారుగా. ఇదేదో బాగుంది కదరా. ఫ్లాట్ అయిపోయాడా? రెండండి ఆకలిస్తుందా అంత తిందాం. మామూలుగానే వీళ్ళు పట్టలేము, ఘనకార్యం చేసి వచ్చాడు కదా, ఎన్ని పోజులు కొడతాడో ఏంటో. నా కడుపుని ఎందుకు పుట్టావరా? వాళ్ళు ఇలా సిద్ధులేస్తుంటే చూస్తూ కూర్చుంటాం. రే యాసం కట్టడం ఒక్కటే కాదు, పని చేతన వాడ రే. నువ్వు నీ ముఖానికి పెద్ద జమీందారుల పోజు, చవట సన్నాసి. తాగేది గంజి షోకులేమో బెంజా. ఏంటా సూపు డోలా? ఇలాంటి మట్టి బుర్రగాన్ని కనిపించిన దానివి నీకెందుకే అంత నోరు? ఇందాకేమన్నావే? నాకు సరిగ్గా ఉచ్చబోసుకోవడం కూడా రాదా? ఎత్తిపోసానంటే నిన్న టీట్లో పడుద్ది, చూస్తావా? వయసుకు మర్యాద. నీకేంటే మర్యాద? చెట్టంత మగాన్ని పట్టుకుని డిప్ప తలకేయడం అంటావా? ఈ డిప్ప తలకేయుడు సంపాదన ఎంతో చూసావా? రండే రండి, మీదెంతో నాదెంతో తక్కడే చూద్దాం. తేలిపోవాలి. రండే తక్కడే చూద్దాం. వదిలేరా, దేనికి పనికిరాని గాడిదలు వాళ్ళతో నీకు మాట్లాడి. మన పక్కింట్లోనే ఉంటా, తిండి గతిలేక చచ్చిపోతే ఆ పాప మనల్ని ఊరికే వదులుద్దా? ఏదో ఒకటి పిచ్చం పడేరా. ఏడుగుతుండ్రా పందికొక్కులారా. నువ్వు పెట్టవా? గాలి ఎప్పుడు ఓ పక్కనే వీసదే. పిల్లికి ఒక కాలం వస్తే ఎలుక్కు ఒక కాలం వస్తుంది. అప్పుడు చెప్తా నిప్పు అని. వీసుద్ది వీసుద్ది ఎప్పుడు ఈసుద్దా అని తీసుకొని ఉండు. మా డబ్బులన్నీ ఎగిరిపోతున్నాయమ్మా. ఈడెక్కడ తెచ్చాడు? శ్రీకాంతో శ్రీకాంతో ఇటు రావయ్యా. పంచరంలో సిలకలాగా అక్కడే ఉన్నావేటి? లోపల కూర్చొని గుడ్లెడుతున్నాడు అనుకుంటాను. ఎట్టగు రూపాయి సంపాదించే గతి లేదు. ఇవన్నీ ఏరి లోపలన్నా పెట్టు. నేను ఇచ్చిన పాలలో ఒక సుక్క కూడా వేస్ట్ కాలేదు. నా తండ్రి.
ఎందుకురా సోట దద్దమ్మలా కూర్చున్నావు? ఇందక్కడి నుంచి ఇన్ని మాట్లాడినాడే ఆడికి 4 తగిలించి తొక్కి కుమ్మేయద్దు. ఆడిని కాదు, వచ్చే కోపానికి నీ మొగుడికి తగిలించాలి ముందు. అది సరేలేరా. రే, నువ్వు కూడా వాళ్ళ తెలివిగా దొంగతనం చేస్తేనే కదా మన కుటుంబం కూడా పైకొత్తది. ఇంకెప్పుడు నన్ను అలాంటి పనులు చేయమని చెప్పకు, అది చాలా తప్పు. తప్ప రే, మీ ముత్తాతల కాలం నుంచి వంశపారపర్యంగా చేతన వృత్తిరా ఇది. మానేస్తే ఉట్టి చేతులు లాక్కుంటూ కూర్చోవాలా? దేవుడు కళ్ళు పుడుస్తాడు రా, జాగ్రత్త. బొంగులే, కథలు చెప్పుకు. ఇంకేం మాట్లాడుకో. ఇలా చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు యదవా? నా కోసం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాటకాలు వేయడానికైనా నీకు డబ్బు కావద్దా? ఎంతకాలం అని భరించాలి? ఊరంతా చూస్తుండగా నా ముఖం మీద ఎంగిలి గుడి ఊసాడండి. సరే వదిలేరా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. మీ అమ్మ మాట్లాడింది కరెక్టా? వయసులో ఉన్న కుర్రాన్ని పట్టుకుని ఆయన మాట్లాడితే వాడి కోపం రాదా? అసలు గొడవంతా ఆడికి మా అమ్మకి, నన్నెందుకు మధ్యలో లాగడం? నీ మొహం చూసి మాట్లాడలేదు, లేదంటే ఆడిని అక్కడే చిత్తకొట్టి పారేసేవాడిని. నీ కేసు గెలిచేట్టు నేను చేస్తా, ఎందుకంటే జడ్జి ఇప్పుడు మన ప్యాకెట్ లో ఉన్నాడు. అరే ఏమంటున్నాడు నీ చెంచా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నావా? చెప్పే ఉంటాడుగా, నువ్వు నీ కళ్ళతో చూసుండాలి. అద్దరో కొట్టేసీను. రే ఇప్పుడేం మాట్లాడుకు, పిచ్చి కోపంలో ఉన్నాడు. అయ్యో భయం వేస్తుంది. ఏం పీకుతాడైతే? ఆ నిజమైన మగాడైతే నాతో పెట్టుకోవాలి. ఆడపిల్లల నీ దగ్గరకు వచ్చి చాడీలు చెప్తా హైనస్, నీ మాట కూడా విన్ను. వీడు నా చేతులు అయిపోయాడంతే. పైల్వాను తగ్గు. రైట్, నోరు మూసుకుంటావా లేదా? ఎంతైనా వాడు మీ అన్నయ్యరా. అన్నయ్య కాదు, అక్కయ్య. ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. బీరో తెరమని పిలిపిస్తే తాళాలు అడిగాడండి ఈ దద్దమ్మ. మీ మధ్య గొడవలు రావడానికి కారణం మీరు చేసే పనే. మానేమని చెప్తే వింటారా? మానేమంటే అంత తేలిగ్గా మానేయలేం, దేవుడు కళ్ళు పడుతాడు తెలుసా? అదే కదా, వీళ్ళు వద్దనుకున్నా నువ్వు ఒప్పుకోవుగా. వీళ్ళకు ఒక కుటుంబం ఉందిరా, నీలాగా అనాథ బతుక. అవును, నాది అనాథ బతుకు. నీకు 2 పిల్లలు, 4 10-15 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు మనకేసే ఇంత పెద్ద బంగ్లాలో నీ చొక్కాకి బొత్త కుట్టే నాదులు లేడు గాని పెద్ద చెప్పొచ్చావు. నీకు నాకు మాటలు లేవు. మీరు ఎలాగైనా చావండ్రా, నాకు అనవసరం. ఓడు గుర్తుంచుకో, వీడు కళాకారుడు. వీడి మనసు బాధపడితే హైనస్ నచ్చదు చెప్పేశాను. కళాకారుడు ముందు చేసే పని సరిగ్గా చేయమను. నగా నట్రా వద్దు, ఒకే ఒక చెంబు కొట్టుకురమ్మని చెప్పు, అప్పుడు మగాడని ఒప్పుకుంటా. ఇంట్లో ఎవరు లేరా? నిద్రమత్తు మహల్లారా, ఎవరమ్మా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? కోడ దూకొచ్చాను. కాలింగ్ బెల్ కొట్టొస్తారా ఏంటి? ఎందుకు? పెళ్లి సూపులకి తింకరదానా దొంగతనానికే. నేనే ఒక పోలీస్ దాన్ని. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ వేస్తావు? మంచి చోటకే వచ్చాను. అమ్మా, మీరు లంచాలు తీసుకుని బాగా పళేసి ఉంటారు కదా. ఏయ్, నేను ఒక్క అరుపు వస్తే కాల్ ఎంత వచ్చేస్తుంది చూస్తావా? వస్తే అరుపే రాదు. దాన్ని ఏం చేయదు. నీకేం కావాలి? పెసరట్టు ఉప్మా. ముందు మీ నగలన్నీ తీసి ఇట్టివ్వండి. ఎక్కడే నీ మొగుడు? ఎవరు? మా నాన్న. ఆయన మమ్మల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకే? ఎందుకంటే నేను అమ్మాయిగా పుట్టానుగా, అందుకే. హోర్సండాలుడా, ఇలా కూడా ఉంటారా మనుషులు? సరే సరే, మీరిద్దరు తీయండి త్వరగా. ఏం చేతురు? చేయను. అడ్డగాడతా. నువ్వు ఆడతానే. పసిపిల్ల మెడల నుంచి నగలు తీస్తున్నావే, అది బాధపడదు. అసలే అది తండ్రి లేక బెంగెట్టుకుంది. చూడు పాపం మొహం ఎలా వాడిపోయిందో. బుద్ధి లేదా నీకు? మీరిద్దరు మాత్రం తీయండి. ఏం చేస్తున్నావే? చీటి. ఏం చేస్తున్నావే? కనిపించట్లా? నీకు కావాల్సింది నగలేగా, నువ్వే తీసుకో. చిన్నపిల్ల మెడలోంచి నేను తీను, మర్యాదగా నువ్వే తీసిచ్చే. రే, నీ గురించి నేను విన్నానురా. అయినా దున్నపోతులా ఉన్నావు, నీకెందుకు ఆడవేషం? నువ్వు నిజంగా మగాడివైతే నగలు తీరా చూద్దాం. వద్దు, మర్యాదగా తీసిచ్చే. లేదంటే ఏం చేస్తావురా? పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుగా, ఇరగా తీస్తా. ఆఖరిసారి అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? రే, ఏంటో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు.
ఏదో పాపం అని వదిలేస్తున్నా. వచ్చిందాన్ని వెళ్ళిపో. ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా నిన్ను చూశానో ఇలా మీటింగులు పెడుతూ కూర్చోను. ఎన్కౌంటర్ లో లేపు అవతల పారేస్తా. రాస్కెల్. పాపా, నీ బాబు నీ కోసం పారిపోయాడు అనుకోకు. పీడి సైజ్ లో ఉన్న చెవులు చిల్లడెట్టు ఎంత వాగుడు వాగుతోందే. మరి పారిపోక చస్తాడా? మీ బాబే కాదు, ఈ ఇంట్లో చేతులు కాళ్ళు పడిపోయిన కూడా లేచి పారిపోతారు. చీది అమ్మ జీవితం ఈ కొంపకొచ్చాను. ఈ కాయం చేసి ఇక్కడ పెడితే ఆట అయిపోయింది. దీనికి ఎందుకు సైంటిస్ట్ లో ఆలోచిస్తున్నా? ఈ ఆట అయిపోయింది, మళ్ళీ ఆడదాం. ఏం తీసుకున్నావు? ఎర్ర రంగు చుడిదార్ తీసుకున్నాను. నేను పట్లంగా ఉన్ని అడిగాను. రేపంతే మనకెల్లా పెడతారా? ఇట్రంటే రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజ్ కి. నాకు తెలియకుండా మన ఊళ్ళో కాలేజ్ ఎక్కడ ఉందా? ట్యూటోరియల్ కాలేజ్. ఇప్పుడు అర్థమైందా మీరంతా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? దేవుడికి దక్షిణ వేయకుండా ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు? మీ ప్యాంటు జాకెట్ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దేవుడు ఉండిలో వేసాలండి. నేను రికమెండ్ చేసి పాస్ చేయిస్తా. తీయండి తీయండి, దక్షిణ వెయ్యండి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి, తీసేయండి. వెయ్యమంటే వంద వీరు డాక్టర్, ఇంకో 100 వీరు ఇంజనీర్, 150 అమోఘం వీరు కలెక్టర్, 10 రూపాయల వీరు మున్సిపాలిటీ ఆయానే. అన్నగారు, ఆ అమ్మాయి మౌనవ్రతం చేస్తోంది, ఏమిటో కనుక్కోండి. నీకు సెపరేట్ గా చెప్పాలంటే తీవా? నా దగ్గర డబ్బులు లేవు. కావాలంటే గుంజలు తీయమంటారా? ఏంటే? లేదా పల్టీలైనా వేస్తాను. ఒక్కడి పీకేనంటనా? గుంజలు తీసి పల్టీలు కొట్టి దేవుడికి టోపీ పెట్టేద్దామనా? అవునే, ఫెయిల్ అయిపోయిందానివి నీకెందుకు నగలు? తీసేవే. నీ ఆలోచన ఏ టైప్ లో ఉందంటే, ఈ ఏదో చదువు మనకెందుకురా భగవంతురా? ఉన్న 4 గాజుల్ని కట్నం కింద ఇచ్చేసి ఆడి సంపాదిస్తుంటే బేవర్స్ గా ఇంట్లో కూర్చొని హాయిగా 3 పూట్ల ఫుల్లుగా లాగిస్తూ జీవితం మొత్తం టీవీ సీరియల్ కతుక్కుపోదామని క్రిమినల్ గా ప్లాన్ వేస్తున్నట్టుందే. లేదు, నేను అలా ఏం ప్లాన్ వేయట్లేదు. మరే టైపులో? లేదు, నేను పాస్ అవ్వాలి. తీసిపడే పాస్ అవ్వచ్చు. పాస్ అయిపోతాను కదా. ఈయన ఎవరనుకున్నావు? గోకేశ్వర స్వామి, కత్తి లాంటి క్యాండిడేట్. నిన్ను పాస్ చేయలేదనుకో, ఈయన నా చేతిలో అయిపోతాడు. ఉండిలో వేసి జై కొట్టుకుంటేళ్ళు. గోకేశ్వర స్వామికి జై! గోకేశ్వర స్వామికి 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 జై. రేయ్, కొట్టేవరా జాక్పాట్. సత్తే సత్తే దుకాణం సత్తే. రా 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 రా, తొందరగా వెళ్ళు. వెళ్ళవయ్యా, తొందరగా తొందరగా రా. అమ్మా, ఏంటమ్మా రోడ్డు మధ్యలో మెల్లగా నడిస్తే ఇలా? తొందరగా వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏంటన్నయ్య గారు? రామాలయం వీధిలో ఏదో గొడవట. శవం దగ్గర కూడా కొట్టుకు చేస్తున్నారు ఎదవలు. నేను వెళ్ళి అదేంటో చూసి వస్తాను. మీ వద్దని ప్రసూతి ఆసుపత్రిలో చేర్చాను. డ్యూటీ అయ్యాక నువ్వు పద్మ వెళ్ళి కాస్త తోడుగా ఉండండి. సరే అన్నయ్య గారు. నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చిన దొంగవి? పంది పిల్లకి పల్లకీనా? నీకు ఇంపాల కార్ కావాల్సి వచ్చిందా? అయ్యో హైనస్, వీడు పెద్ద దొంగదవా. మీరు వీడితో కలిసి తిరుగుతారేంటి? లేదమ్మా, వీడు బంగారం నాటి వాడే. నమ్మకండి హైనస్. రే, నిజం చెప్పరా, నువ్వేగా నిన్న మా ఇంటికి వచ్చా? ఉండవయ్యా. ఏ హైనస్, ఈ సన్నాసి కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయిగా? ఇలా దొంగ బతుకు బతకడం కంటే 4 పందుల్ని మేపుకోవచ్చుగా. తమాజ్ఞ మారాని, తమరు సెలవిచ్చిన విధానమున నేను పందుల్ని మేపుటే కాదు, వాటి విసర్జనతో పిడకలు చేసి అమ్ముకుని కూడా బతికేస్తాను. అంతకు ముందు నాదొక సందేహం. మేము ధరించే ప్యాంట్లో జిప్పుండును, మగువులు మీరు ధరించే మేడం, పిల్లలు బడికి వెళ్ళాలా వద్దా? ఒకవేళ ఉంటే దాంతో మీరు ఏం చేసుకుంటారని? మీరే చూసారుగా హైనస్, మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు? వదిలేయమ్మా, వీటి సంగతి నేను తేలుస్తాను. హైనస్ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు. పోరా బావా పో, ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోతావా? ఒరే వాల్టరు, నేను బావా అంటోంది.
ఓ పని చేయి, దాని లైన్లో పెట్టి పెళ్లి చేసేసుకో. ఏ నోటి తాళవయ్యా, దాన్ని లైన్లో పెట్టి నన్ను దొంగ పోలీస్ ఆట ఆడుకోమంటావా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే దానికి లెవెల్ ఉండొద్దు. రే, ఇది నీకే కాస్త ఓవర్ అనిపించట్లే? మొహం అద్దంలో చూసుకోరా. ఏ నేను మేకప్ వేసుకోలేదయ్యా. మేకప్ వేసుకుంటే చచ్చిపోయిన క్లియోపాత్రవే లేసొచ్చి ఇరుక్కనే రుమ్మతారు తెలుసా? సరేలేమ్మా. మన ఊరు నేరస్తులందరికీ ఒక శుభవార్త. దయాద్ర హృదయులు, మన పాలిట దేవుడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారు మీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు. నానాటికి పెరుగుతున్న నేరాల సంఖ్య తగ్గాలని, నేరస్తులలో ఒక మంచి మార్పు రావాలని వచ్చే ధనుర్మాసం పంచమి శుక్రవారం 20వ తారీఖున అమ్మోరికి మేకను బలిచ్చి నేరస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అందుచేత నేరస్తులందరూ ఏ పనులున్నా తప్పకుండా పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా సహకరించాలని సహృదయంతో మనవి చేసుకుంటున్నారు. వచ్చాడండి బుడబొక్కలోడు. నమస్తే బాబు. నమస్తే మేడం. అన్నా మందు మంటవా? అక్క, ఆ బఫన్ గాడు నా వైపు చూస్తున్నట్టు లేదు. వదలవే, కనీసం వాడన్నా నిన్ను చూస్తున్నాడని సంతోషపడు. అక్క, ఎప్పుడు పెడతారు బాబు, ఆగు. దేవుడికి పూజ చేసిన తర్వాత పెడతారు. అందరూ రండి, పూజ మొదలవుతుంది. ఇక్కడ ఉండే ఆడంగులు మోగంగులు జాగ్రత్తగా అయ్యానండి. మళ్ళీ చెప్పను, మన ఊళ్ళో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, దొమ్మిలు జరగకుండా ఉండాలని, తనకి ప్రమోషన్ రావాలని యాటేసి అందరికీ భోజనం పెడతానని మొక్కుకున్నారంట. అందుకనే అయ్యగారు ఆశపడినట్టుగా ఇంకెప్పుడు మేము తప్పు చేయమని అమ్మోరు మీద ఒట్టేసి భోజనాన్ని కూర్చోండి. ఏంటి సార్ నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే స్వామి. ఏంటి ఎంతసేపు పడుతుంది? హర హర మహాదేవ శంభో శంకర. ఏంటిది వాల్టర్, ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నారా? స్ప్రే తీసుకోరా. రే, అమ్మోరు మీద ఒట్టేసావు మర్చిపోకు. అన్నా భయంగా ఉందన్నా. వాడు చూడు ఏదో ఒక కుర్తున్నారు. అన్నా ఏందన్నా ఓవర్గా నటించి పారేస్తున్నాడు? ఏమైందిరా ఇడికి? వాంతి చేసుకున్నాడా? లేదు, నేను పిలవగానే నా మాటకు విలువనిచ్చి ఈ విందుకు విచ్చేయడమే కాకుండా నేను అడిగినట్టు ప్రమాణం చేసిన త్యాగమూర్తులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అది గది కుక్కలా ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి. తప్పకుండా ఉంటాను రా. మీ అందరి దయ వల్ల నేను డిఎస్పీ అవుతున్నానని తలుచుకుంటే నా కళ్ళల్లో నీళ్లు తన్నుకుంటూ వస్తున్నాయి రా. డిఎస్పీ గారు కళ్ళల్లో నీళ్ళేగా వచ్చేది.
అరే వాల్టర్ కాసేపు మాట్లాడకరా, నాతో ఎటకారాలేంట్రా? ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషం. మీ దగ్గర సెలవు తీసుకోవడానికి బాధగా ఉన్నా తప్పదు కాబట్టి వెళ్ళండి బాబు, వెళ్ళండి. సుబ్బారావు మీరు కూడా వెళ్ళి ఫోన్ చేయండి. వెళ్ళి ఆకలి చేసేయి. నీకెందుకు చెప్తానమ్మా, మీ అక్కనే. అన్నయ్య గారు, ఏనా వాకీ టాకీ కనిపించట్లేదు. వీడి పని త్వరగా వాల్టేడమ్మా అని నేనేమన్నా బొడ్లో దొప్పునానా? అక్కడ అడుగు. ఏమే, ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఒంటరిగా వచ్చారా? దెయ్యాలు గీయాలు పట్టుకోవు. మీ వెటకారాల తర్వాత అమ్మా, ముందు మీ అబ్బాయిని పిలవండి. రే చాలు రారా. ఎప్పుడు చూసినా తింటాం ఎరగడం, తింటాం ఎరగడం. రే ఉండవే, పిలవగానే కడుక్కోకుండా వచ్చేదానికి నేను మీ ఆయన లాంటి కాదు. అమ్మా పిండిలా వస్తుందమ్మా. పోతే పోనీ వదలరా. ఆ పిండెట్టుకొని వచ్చిన వాళ్ళకి దోశలేసి ఇవ్వగలవా? అమ్మా డీసెంట్ గా మాట్లాడమా, నీకు చెప్పడమే తప్పు. ఇలా వాగితే మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? మీ చరిత్ర అంతా తెలుసులే, ముందు వాకీ టాకీ ఇవ్వు. వాకీ టాకీనా? నాటకాలు ఆడుకు, మర్యాదగా నా వాకీ టాకీ ఇవ్వు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తేలేదురా బేబమ్మా. ఇలా చూడు, రారా పోరాని ప్రేమలకు పోయికు. దయచేసి నా వాకీ టాకీ నాకు ఇచ్చేయి, లేదంటే నా ఉద్యోగం పోతుంది. ఆంటీ, మీ అబ్బాయి నా వాకీ టాకీ ఎత్తుకొచ్చేసాడు. ఆడపిల్ల నేనే ఎండనక వాననక ముప్పు తిప్పులు పడుతూ చట్టాన్ని కాపాడుతూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉద్యోగం ఊడిపోతే నా పరిస్థితి ఏమవుతుంది? సరే 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 సరే, ఏడవకూడదు ఆంటీ, నేను చెప్తున్నాను కదా, ఏడవకూడదు. ఎక్కడ తీసుకొచ్చి నువ్వు కూడా ఏంటమ్మా? ఏ అబద్ధాలు చెప్పుకు. నువ్వు తాగేసిన వాకీ టాకీలో మాట్లాడలా? వాల్టరా మజాకా ఓవర్ అని చెప్పలా? తమ్ముంటే నన్ను పట్టుకుని లోపల ఏవో ఓవర్ అని చెప్పలా? నేనా? ఆహా, ఆడు దెబ్బేసేసాడా? రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. ఓవర్. నన్ను నమ్మించి గొంతు కోసాడు. అవునవును, గొంతు కోసాడు. ఓవర్. మధ్యలో వీడొకడు. ఏ హైనెస్, హైనెస్ రే బంతి. నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, వాడిని మాత్రం వదిలిపెట్టను. అవునవును, వదిలిపెట్టను. ఓవర్. ఏంటది? ఎందుకు కొట్టావురా? ఎందుకు తన్నే? స్టేషన్ నుంచి వాకి టాకి దొబ్బుకొచ్చి నన్ను ఇరికించాడు. ఇటీవరా ఇది పోలీసు వారు ఆస్తి, అడగడానికి నువ్వెవరు? అదిగో మీ ఆఫీసర్ గారు వచ్చారుగా, ఆవిడ అడగమను, ఇస్తాను. ఏదో ఊరుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వాడు నీ మీద చేసుకుంటే ఏమవుతుంది? ఏంటి ఉసుగొలుపుతున్నావా? నువ్వెంత ఉసుగొలుపునా నేను ఎవరి మీద చెయ్యను, ఎందుకంటే ఇవాళ కార్తీక పౌర్ణమే. అది తెలిసే కదా ఏళ్ళని పిలుచుకొచ్చి ఈడు బిల్డప్లు ఇస్తున్నాడు. రేయ్ వద్దు, నా వ్రతాన్ని చెడగొట్టకు. పోయి ఒక పేడ పురుగు నలిపి చంపేస్తానండి. పాపం నాకెందుకు బాబు? ఇదిగో నా కళ్ళ ముందు ఉండకు, వెళ్ళిపో. లకెత్తరా. భయపడ్డాడు, భయపడ్డాడు. చాలా థ్యాంక్స్. బేబీ బేబీ బేబీ, వీళ్ళ మధ్య ఫిట్టింగ్ కడదాం అనుకుంటే ఎస్కేప్ అయ్యారే. సార్, బేబీ ఆన్ ది లైన్. ఓవర్. ఓ కళాకారుణ్ణి అనుమానించి అవమానించే కదా ఐ యామ్ సారీ. ప్రాపర్టీ దొరికింది. ఆపరేషన్ సక్సెస్. ఓవర్. నీ మీద ఒట్టేసి చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. సారీ చెప్పాను కదయ్యా, ఇంకేం చేయమంటావు? ఆ గోళ వదిలే. ఇప్పటికైనా రహస్యం ఏంటో చెప్పవు. ఏ రహస్యం? ఏంటి? దయచేసి చెప్పు, లేదంటే నా తల పగిలిపోయేటుంది. మళ్ళీ నీ అధివేశాలు మొదలు పెట్టావా? సిల్లు ముట్టేదవా? అన్నా, తాకట్టు కొట్లో మనకు జరిగిన అవమానం 1కి 4 సార్లు గుర్తుంచుకో. చెప్పేశా. గుర్తుంది. ఏయ్, జాగ్రత్తగా దిగవే, త్వరగా రావే. చదివే మొహం చూడు. కొట్టాలనిపిస్తుంది కానీ
మనసు రావట్లేదే. చచ్చింది గొర్రె. నీ పేరేంటే? నాగమల్లి. నాకు పావులా కాటేస్తావా? తెలీదు. ఇవేంటో తెలుస్తోందా? గాజులు. సరిగ్గా చూసి చెప్పు. గాజులు. బాగా చూసి చెప్పు. గాజులు. అన్నా ఒట్టేసి చెప్పమనన్నా. ఏం గాజులు? కవరింగ్ గాజులు. ఇవి తీసి పడేయడానికి నువ్వో తెగ వీరాలోచనలు చేసావు. దీనికి తోడు పల్టీలు కొడతానని గుంజులు తీస్తానని యాక్టింగ్లు కూడా. ఇప్పుడు కొట్టవే నీ పల్టీలు, కొట్టవే. కానీ కానీ పల్టీలు కొట్ట హనుమంత. పల్టీలు కొట్ట హనుమంత. పల్టీలు కొట్ట హనుమంత. పల్టీలు కొట్ట హనుమంత. పల్టీలు కొట్ట ఆంజనేయ. ఎంతో ప్రఖ్యాతిగాంచిన వాడు మనునీది చోళు. రాకుమారుడు పురవీధుల్లో సంచరిస్తున్నప్పుడు అతని రథం కింద ఒక దూడపడి మరణించినది. తల్లి గోవు అంతఃపురం ముందున్న ధర్మగంటను మోగించి మహారాజు దగ్గర న్యాయం కోరగా రాజు స్పందించి తన కుమారుణ్ణే అదే రథం కింద హతమార్చి ఆ గోవుకి న్యాయం చేకూర్చాడు. ఇనేవాడు ఎర్రి పప్పు అయితే రామాయణం రాసింది రాజీవ్ గాంధీ అని చెప్తాడేమో. కేవలం ఒక గోవే కదా అని అనుకోకుండా ఇలాంటి తీర్పిచ్చిన ఆ చోళుడెవరో తెలుసా? మా ముత్తాత చుట్టం వెంకటరావు బహదూర్ గారు ఉండేవారే, వారికి స్వయాన మావయ్య. రే 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 దెబ్బతలకాయోడా, కొడుకొచ్చి ఇలాంటి పాడు పని చేస్తావేట్రా? హైనస్ కి చెప్పమంటావా? చెప్పు. నీ కొడుకు ఏమైనా తక్కువ తిన్నాడా? అడు చూడు. రే వాల్టరు, పగట పూటైనారా? సరే సరే పోతే పోనీ, మొత్తం నువ్వే తాగేకు. రాత్రి అమ్మకు కూడా ఓ 90 ఉంచు. సర్లేమా. ఏట రాను రాను రాత్రులు మందు కొట్టకపోతే నిద్రే పట్టట్లేదు. అందుకని ఈ గుళ్ళో ఆయన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు. ఇక్కడికి వచ్చావా? రై పొమ్మరావండి, వాడు మొహం చూస్తేనే మాట. రై చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే ఈయన ముందుకు వచ్చి నుంచుంటావు? నిన్ను అడగడానికి ఎవరో లేరనుకుంటున్నావా? కోర్టులో కేసు జరుగుతోంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, ఆయనతో నేను మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పాపం అమాయకుని మోసం చేసి ఉన్న ఆస్తి అంతా రాయించుకున్నావు, సరిపోలేదా? ఇక మిగిలింది ఆ కోట ఈ గుడి మాత్రమే. వీటికి కూడా ఎసరెడదామనే. ఎంత ధైర్యం ఉంటే ఆయన ముందు వచ్చి నిలబడతాడు. ఈడెందుకు ఇక్కడికి వచ్చాడు? పీకు తిన్నది సాలేదనుకుంటాను. ఏమే ఈ తత్తు కొడుకుని నించోబెట్టి మాట్లాడుతున్నావు? తీయవే ఆ కాలే కట్టిని కొళ్ళలో పెట్టి పొడి చేద్దాం. ఏమో మర్యాదగా మాట్లాడమా. చెప్పుతో కొడతాను. మర్యాదట బడి కడతాను, పేదలకి ఆసుపత్రి కడతానని ఈ పెద్ద మనిషిని మోసం చేసిన నీకు మర్యాద కావాలట్రా? చూడమ్మా, నేను చెప్పేది వినకుండా ఇంకొక మాట మాట్లాడావో పంచి ఒడగొట్టి తరివి తరివి కొడతాను. రే ఇప్పుడు నువ్వుగా వెళ్తావా లేక నా బిడ్డల్ని పిలవమంటావా? పోరా పోరా ఇక్కడి నుంచి. నువ్వు ఇలా వెళ్ళవు. ఉండు, నేను ఒక్కలు కొడుకుని. పోరా పోమ్మంటే పోరా. అయితే ఆడు మన వాళ్ళరే. విన్నావా బేబీ? కొట్టేసింది మీ వాడే. అనే గారు, అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు, చట్టం దాని పని చేసి తీరాలండి. జనాలకి పోలీసుల మీద మిగులున్న కొంచెం నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ బేబీది. చిన్నోడికి పెద్ద మాటలంటే ఇదే. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకో 24 గంటల్లో పోయిన ఈవిడ నగలు మీ ముందుంటాయి. భయపడకండి అన్నయ్య గారు, ధైర్యంగా ఉండండి. నువ్వుండగా నేనెందుకు భయపడతానమ్మా? విజయం నీదే. థ్యాంక్స్ అన్నయ్య గారు. మరి ఇంకేమ్మా, కళ్ళు తుడుచుకో. వాసన పసిగట్టేసింది. మహాతల్లి వచ్చేసింది. కిరణ్ బేబే, ఏంటి టేపు? కటింగా షేవింగా? ఇదిగో పిచ్చివాగుడు చాలే గాని ముందు కొట్టేసిన నగలన్నీ తిరిగిచ్చాయి. నీ తస్సదియా, వెనకటికి ఒకడు నేతి నాకితే ఇంకొకడు ఆడు మూతి నాకాడంట. అరే బాగుందమ్మా బేబీ. మెల్లి కూర్చో. బటక్స్ లో 1/2 కిలో మాంసం కూడా లేదు. చికెన్ మటన్ ఫుల్ గా కుమ్మేయొద్దు. పోలీస్ పడేనా కత్తిలా లేదే. అదేగా నేను చెప్తున్నా. ఈ ఉద్యోగం ఎలాగోలా కోటాలో సంపాదించుకున్నాను. చూడు వాల్ట్, నీతో గొడవ పడేంత బలం నాకుందా చెప్పు? దయచేసి నువ్వే ఇచ్చేయి. నీకిచ్చేసి మా అమ్మకి ఏమని చెప్పంటావు? అక్కడ నగలిపోయి ఒక ఆవిడ ఏడుస్తుంది, ఆవిడకి నేనే సమాధానం చెప్పను. ఎవరు? ఆ తిప్పులు కుప్ప. ఇలా వితండవాదం చేయకు వాల్టరు.
ఇది నీకు మంచిది కాదు. నేను చెప్పేది వినకపోతే అన్యాయంగా ఒక సుమంగళి శాపానికి గురవుతా. దాని డ్రామాలు మన దగ్గరతో పోవు. ఎందుకంటే అది ఇదివరకు ఇద్దరు మొగుల్ని తన్ని తరిమేసింది. నీకు తెలీదు? అవునవును, నేను విన్నాను వాటరు. ఈ మధ్య కేబుల్ టీవీ అతనితో తిరుగుతుందని చెప్పారు. అరే అదేం పెద్ద విషయం. అందుకే అంటున్నా, ఆ ముదనష్టం దాని నగలు మనకెందుకు? తీసుకెళ్లి దాని మొహాన కొట్టేద్దాం, సరేనా? నాకు తెలుసు నువ్వు మిగతా దొంగ విధవ లాంటి వాడు కాదని. నీకు న్యాయం ధర్మం తెలుసు, నిజమే కదా? ఏంటి వాల్టరు, కష్టపడి సంపాదించినట్టు తెగ ఆలోచిస్తున్నావు? లేదు, మా అమ్మే. సరే, నీ మాట నీదిగా. నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించావులే. వస్తే నాగలతోనే తిరిగి వస్తానని ప్రగల్భాలు పలికొచ్చాను. పర్వాలేదు, నేను ఈ అవమానాన్ని కష్టపడి భరిస్తానులే. నిన్ను నమ్ముకుని వచ్చిన దాన్ని ఒట్టి చేతులతో పంపిస్తున్నావే, ఇదే నేను ఇలాంటి గొప్ప కళాకారుడి లక్షణం. ఓకే, ఇప్పుడు ఏమన్నానని పుసుకుని కోప్పడి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది, ఎప్పుడు చేతికి అందేది నోటికి అందకుండా పోతుంది అని ఒక కళాకారుడిగా కొంచెం ఆవేశపడ్డాను. దానికి నువ్వు కోపం తెచ్చుకుంటేలా? సరే సరే, మొదటిసారి నన్ను ఒకటి అడిగావు, లేదని చెప్పగలనా? అరే పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే. అరే లేడి కన్ను ఎంకివే, లేత జొన్న కంకివే, ఏదో మాయ చేసిపోయావే. ముళ్ళు చూపేయకే నే తట్టుకోలేనే, కళ్ళు మూసేయకే నిన్ను పట్టుకోలేనే. అరే పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే. I want more emotion. Rose, these mountains belong to my royal family for centuries. We donated this place to the government. Okay, what made you to come to India? I was searching for spirituality and I found it here, Highness. Can we go for hunting, Highness? No, only trekking. Then why these guns? They are my family pride. Oh. Now we are into the forest limits and this is the forest checkpost. Wait here. I will go and meet the child, yeah. Hello, Tamudu. Highness వచ్చాను. ఎవరా? హైనస్ ఏమన్నా? మీ హైనస్ నమ్మా. సైనస్ వంకాయ, పాత చింతకాయ పచ్చడి, టోపీ పెట్టుకుని ముస్తాబాయ్ వచ్చాడు. రేంజర్ తమ్ముడు, నేనెవరినో తెలుస్తోందా? తెలుసు, నీ పెట్టుడి మీసం చూస్తేనే తెలుస్తుంది. I have never met such an influential person. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సరే. He's from Kazakhstan, he's from Uzbekistan and she's from Australia. అయితే నన్నేం చేయమంటా? ఏమీ చేయక్కర్లేదు. మేము కాసేపు అడవిలో తిరిగి పైన ట్రెక్కింగ్. ఇది కాస్త తీయండి. తీయాలా? ఇది నీ అంతఃపురం. లోపల మహారాణి గారు జలకాలు ఆడుతున్నారు. టెక్కింగ్కి వెళ్తారండి, టెక్కింగ్. అటువైపు పెద్ద తాడి చెట్టు ఉంటుంది, ఆ దొరసాన్ని భుజం మీద ఎక్కించుకుని పైకెక్కి దిగు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిలబడిన చోటే కాదు, ఆ కొండను కూడా మా సంస్థానం గవర్నమెంట్ దానం చేసింది. యునో చించేవులే, నీ మూతి మీద వేసా నీ సొంతం కాదు. ఎలా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వు మీ హైనస్ తో మాట్లాడుతున్నావు. అయ్యయ్యో, తెలతోళ్ళు వీడే మీకు దొరికాడా? పాస్పోర్ట్లు జాగ్రత్త, దొబ్బేసి తాగట్టేస్తాడు. What passport? I don't know. నా జీవితంలో ఎప్పుడు ఇంత అవమానపడలేదురా వాల్టరు. వాడి బాటలు ఊరేసి చచ్చిపోవాలనిపించింది. పాస్పోర్ట్లు తాగట్టు పెట్టేస్తానన్నాడు రా. దొరసానమ్మని భుజానెక్కించుకుని తాటి చెట్టు దిగమన్నాడు రా. గంధపు చెక్కలు దొంగతనం చేస్తున్నానని కేసు వేసి లోపల తోస్తానన్నాడు రా. చివరిగా ఓ మాట అన్నాడు రా, మర్యాదగా వెళ్తావా లేదా కుక్క చేత కనిపించమంటావా అని. మళ్ళీ ముని చావద్దు. 108 ఎప్పుడో అయిపోయి వచ్చాయి. అయినసు, నువ్వు పడ్డ అవమానంతో పోయింది. పోచ్చే, ఇట్స్ గాన్. ఏం చేస్తారో నాకు తెలీదు. మీరిద్దరు కలిసి వాడి పని పట్టాలరా. అయినసు, ఏం చేయాలో నువ్వు నాకు మాత్రమే చెప్పాలి. సాయం నాకేం అవసరం లేదు. నీళ్ళలో ముంచేసి గొంతు పిసికి చంపేస్తారే. పోర్రా అన్నట్టవ్వా. ఈడేమన్నా పెద్ద యాక్షన్ హీరోనా? ఈడు సాయంత్రం ఏంటి అలతో మాట్లాడుతుంటే ఎలా తన్నాడు? ఈడు తెలుతున్న ప్యానల్ కి ఏంటి గ్యారెంటీ? మీ అన్నదమ్ముల గొడవలు ముఖ్యమా లేదా ఈ హైనస్ పరువు ముఖ్యమా? ఎప్పుడు చూసినా సొల్లు చెప్తుంటాడు డిప్ప తలకాయగాడు. మీరిద్దరు కలిసే వెళ్తున్నారు. ఇది హైనస్ ఆర్డర్. వాడి ఉద్యోగం ఊడిపోయి నడి రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవడం చూసేకే నా జుత్తుని ముడేసుకుంటాను రా.
సాయంకాలం వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోవచ్చు సార్. చక్కగా మేకలు కొట్టి పెట్టాడు. ఎవరు చేసి ఉంటాడు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఎత్తుకొచ్చి కుమ్మేద్దా? ఎవరు కాలు పట్టుకున్నాడు? ఎవర్రా ఇద్దరు కొడతానన్నా? ₹1 సరుకు సార్, దాన్ని కొట్టుకెళ్ళడానికి వచ్చారు సార్. అందుకు టైం లేదు సార్, త్వరగా రండి సార్. ఏంట్రా ఏం పీకుతూ కూర్చున్నావురా? ₹1 విలువ చేసి ఎర్రచందనం చక్కలు వాడు కొట్టుకెళ్ళాడా? వాడిని వదిలేసి నువ్వేం కొరుకుతున్నావంట? అయ్యా, నా గురించి కాకపోయినా నా పిల్లల ముఖం చూసి, నా పిల్లల ముఖం చూసి నన్ను క్షమించండి, లేదా మేము రోడ్డును పడతాం. ఒక్క నిమిషం నా కళ్ళ ముందున చంపేస్తాను. ఏమనుకున్నావు? అధికారులకు సమాధానం చెప్పేది ఎవడరా? అవునా, నేను క్షమించాను చెప్పన్నా, మనస్ఫూర్తిగా చెప్పనా, నేను క్షమించాను. సరేరా, క్షమించా.
లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు క్షమించలేదు, మనస్ఫూర్తిగా చెప్పాను. చిన్నపిల్లని అలా కొడతావేంట్రా? ఆ టీ బన్ను తీసుకుని నిజమేంటో చెప్పరా. చూస్తున్నావుగా 3 డిపార్ట్మెంట్లు షేక్ అయిపోతున్నాయి. అయ్యే ఈ తొక్కలో దొప్పుడేంట నాకు. నిజం చెప్పు అంటే ఏ నిజం చెప్పంటావు? నాకేం తెలీదు. రేయ్ ఏది నా మీద ఒట్టేసి చెప్పరా చూద్దాం. సార్ ఏంటి సార్ మీరు ఇంత చిన్న విషయానికి కూడా తల మీద ఒట్టేసి మరి చెప్పమంటున్నారు? చిన్న విషయమారా, ₹1,00,00,000 సరుకు రాది. అన్నా విన్నావా అన్న, ₹1,00,00,000 సరుకుపోతే టీ బన్ను ఇచ్చి నిజం రాబట్టాలనుకుంటున్నావు. వీడిని చెడగొడుతుంది నువ్వేరా. ఇంతకు ముందు ఇలా ఉండేవాడా? ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. హలో, ఇవాళ ఏం వారం? మంగళవారం. ఇప్పుడు టైం 11. యమగండలో నేను నిజం చెప్పను. చూడడం అనే గారు వదలకండి, ఇప్పుడే అడిగి తెలుసుకోండి. సాయంత్రం 5 నుంచి టైం బాగుంది. మిడిగుడ్లు, నిన్నెవరైనా అడిగారా? నీ డ్యూటీ మాత్రం వెలగబెట్టు, రెచ్చిపోయి మాట్లాడ. మాకు చేసిందంతా చేసి ఏంటి ఎక్స్ట్రా మాట్లాడతావు? పిస్తపరికి మొహం నువ్వు పోను. ఏంటి రారాపురం అంటున్నావు? వచ్చానంటే పీక పిసిగేస్తాను, జాగ్రత్త. నువ్వు ఊరుకో బేబీ, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను కదా. ఏంటండి తమరు మాట్లాడే పద్ధతి? ఏదో పెద్ద 10 అచ్చులు చేసినట్టు బేడి లేసి మరీ కూర్చోబెట్టారు. ఎరా ఏ రోజైనా మన సర్వీస్ లో ఇలా ఇరుక్కుపోయి అవమానపడ్డా? లేదన్నా, నా వల్లే అన్న నీకు పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించన్నా. లేదురా, పోయి ఇలాంటి పిల్లి పిత్రోడి చేతికి దొరికిపోయాననే చాలా బాధగా ఉంది. మా అమ్మ కనుక ఈ విషయం తెలిసిందనుకో, కొత్త టైప్ లో బూతులు తిట్టి మరి నన్ను చంపేస్తాయి. నీ విచిత్ర కుటుంబం గురించి ఇప్పుడు ఎందుకురా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? వయసులో ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలకి అనాలా వద్దా? చూడబ్బాయి, నేను చెప్పేది ఒకటే, మొత్తం 3 డిపార్ట్మెంట్కి 3 ఏళ్ళు వేసుకున్నా మొత్తం 9 ఏళ్ళు లోపల ఉండాలి. నీకు ఇది అవసరమా అని? ఒక నిమిషం సార్. అన్నా ఇట్రా, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్. అయ్యయ్యో, ఏంటన్నా బట్టతలోడు జైలు గీలని భయపడుతున్నాడు? సార్ నమస్కారం సార్. మన ఇద్దరం బొక్కలోకి వెళ్ళడం ఖాయమైపోయింది. అక్కడికి వెళ్లే ముందు ఒక్కసారి వదిలిమోహన్ చూసేసి వద్దామన్నా. ఇప్పుడు ఎలా రా? నీకు ప్రతిదీ నేర్పించాలా అన్నా? ఎట్రా. సాయంకాలం 6 గంటల లోపల అయిపోతుందయ్యా. అయ్యో అయ్యో అన్నా, దేవుడా నువ్వే కాపాడాలి. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు వచ్చావా? ఎందుకురా ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు? ఏ వదవా, ఏంటా చూపు? ఇక్కడ ఎవడన్నా సినిమా చూపిస్తున్నాడా? తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళవయ్యా. త్వరగా రా, వచ్చి పేడేసి తీవయ్యా. చచ్చిపోయేలా ఉన్నాడే అన్నా. నేను ఈ తలకూర పెట్టరా అన్నా? అన్నా నువ్వు ధైర్యంగా ఉండన్నా, నువ్వు చాలా మంచివాడివి, తినగా స్వర్గానికి వెళ్తావు. ఇదే నా శవదం. నువ్వు కాలి బూడిదేయే లోపు ఈ పోలీసులందరి తలకాయలు తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ మీద వడ్డన్నా. ఎందుకు అలా భయపడతావు? వాడికి ఏమీ అవ్వదు, డోర్ మూసుకురా. వీడికి ఏమైనా జరిగితే ఏమవుతుందక్క? మన బతుకు బస్ స్టాండే. అన్నా అన్నా, నీ చివరి కోరిక ఏంటో చెప్పన్నా, నీ తమ్ముని నేను నెరవేరుస్తాను. మాట్లాడకరా, నాకు అసలు ఎడంకన్ను కొట్టుకుంటోంది. వీడికంటే ఆ వాటర్ ఎంతో మంచోడు కదా, ఇప్పుడు అది చాలా ముఖ్యం. లెఫ్ట్ పోనీ. హాస్పిటల్ రైట్ లో ఉందిరా. తెలుసులేవా పుస్కి? సార్ వీణు పీకు పీకమంటారా సార్? మాట్లాడబాకండి అయ్యా, వీడితో మాట్లాడితే రాయేసినట్టే. అరే ఏంట్రా ఇది? చూసావటే వీడి కొద్ది చేస్తలు. ఇప్పుడు వీడి కడుపులో ఏమైపోయినట్టు? బాగా తినమంటున్నాడు. నువ్వు ఉన్న పొజిషన్ లో ఇప్పుడు అవసరం అంటరా? ముందు ఆసుపత్రికి వెళ్దాం, వచ్చేటప్పుడు చూసుకోవచ్చు. చూసావే వీడి పొగరు. ఏం పాపం చేసుకుందాం. నా కొడుకు ఏమైనా అయిందో నీ బట్ట తల బద్దలైపోద్ది. ఏంటమ్మా అందరూ బెదిరిస్తున్నారు? ఆడు చేసిన ఏదో పనికి రాదా బాధ్యత? నీదే బాధ్యత. నిన్ను మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను. ఆడోకే ఆడికేం కాదు. మోహం చూడు మోహం. చిన్న పిల్లని ఏదో చెప్పి భయపెట్టుంటావు, లేకపోతే ఆడెందుకు బ్లేడ్ బింకుతాడు? నా కొడుకు వస్తాడు రోయ్, ఆడి దగ్గర యాక్స బ్లేడ్ ఉంది, అదెట్టే నీ మెడ కోసేస్తాడు. ఇది ఒకటి. వాడు ఎప్పుడు ఎవరిని ఎలా మెంటల్ చేస్తాడో నాకు తెలియదు. డాక్టర్
మీరు ఆపరేషన్ చేసి నా పేగులన్నీ బయటికి తీసి జాడించి వదిలిపెట్టినా కూడా బ్యాడ్ వస్తాయి కానీ బ్లేడ్ మాత్రం రాదు. ముందు నా చేతులు వదలరా. ఏడకూడదు, హైనెస్ వచ్చేసాను కదా. నీకు కొంచెమైనా బుద్ధి ఉందాయా? జరగకూడదు జరిగితే కన్నవాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అరే వాల్టర్, అన్నదమ్ములిద్దరూ ఎన్ని ఎదవ పనులు చేస్తున్నారు. ఏ రోజైనా కోర్టు కేసు అని తిప్పించానరా? అది మన టైపిస్ట్ కి అర్థమయ్యేలా చెప్పరా. ఏమిటి టైపిస్టా? హైనెస్ రా వంకాయ్. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ని. నువ్వు చెప్పమన్నా నేను అబద్ధాలు చెప్పను. క్వార్టర్స్ లో 6 నంబర్ ఇల్లేగా? అవును, నీకెలా ఆ తెలుసు? బంగాళా పెంకులు ఉన్న ఇల్లే కదన్నా. 4 పెంకులు తీస్తే నేనే లోపల దిగుతాను. నువ్వు రా అన్నా, చెప్పిన మాట వింటారులే. కొంచెం పెద్ద మనసు చేసుకోండి సైనస్, ఇది నా లైఫ్ అండ్ డెత్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సక్సెస్. ఎవరు ఏడవద్దు, మా అన్నయ్య బతికాడు. మా అన్నయ్య పోరా. ఫింగర్ సచ్చినాడా, ఇటు పనులు చెయ్యొచ్చా? నువ్వు లేకుండా నేను బతకగలనా? ఈ మాత్రం దానికి ఏడ్చి పెడబోబులు పెట్టకు. బ్లేడ్ మీకు చదవడానికి నాకేమైనా తిక్క? నాకు ఒక అమ్మాయి లైన్ వేస్తుందిగా. నేను ఒక్కరోజు కనిపించకపోయినా గెలగెల్లాడిపోదు. ఇప్పుడే ఉంటా నీ పుత్రరత్నం యాక్టింగా నాది యాక్టింగా కుమ్ము వదిలి పెట్టేశానుగా. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు 10 మంది నీ సొంపే కదా రసొస్తావు. మీరు తీసుకొచ్చిన పేషెంట్ బ్లేడ్ గీడే మింగలేదు. హీఈస్ ఎ లయర్. లాయరా? ఈడెప్పుడు లాయర్ అయ్యాడు? ఏం చైనీస్, నేను ఎంత కష్టపడి కొట్టుకొచ్చాను. తేరగాళ్ళకి ఇచ్చేద్దాం అంటున్నా. వదిలేరా, ఆ రేంజర్ గార్డ్ ని బురుడి కొట్టించావు కదా, అది చాలరా మనకి. సైనస్, ఒక్క నిమిషం. నా సర్వీస్ లో పండు తినేసి టెంక పారేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను. కానీ ఈడున్నాడే, ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక. దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైనస్, లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు. ఇది దేవుళ్ళలాంటి మీ మీద. అందరూ గుంపుగా మేడంతో ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరుతున్నావా? నువ్వేమన్నా నటనలో పెద్ద నటరాజువా? సాయంత్రం మండపానికి రారా, వచ్చి మా ఎముడిని చూడరా. నమస్కారం సూర్య. హలో హలో సార్. నమస్కారం సార్. అగరం విద్యా సేవా సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికీ పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుల బిరుదు పొందిన శ్రీ శ్రీరాములు గారు ప్రసంగిస్తారు. మన తెలుగు భాషని రక్షించిన కొందరు మహానుభావులైన పూర్వీకులు ఏమన్నారంటే, ఇప్పుడు సాంగ్ చేసుకుంటాడు చూడు. అభ్యాసం కూసు విద్యని, విద్య లేనివాడు వింత పశువని అభివర్ణించారు. అంటే దాని అర్థం ఏమిటి? మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి దొబ్బేమని అర్థం. నేర్చుకున్న కొలది చదువు అబ్బుతుందని, చదువుకోని వాడు పశువుతో సమానమని చెప్పారు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళగా చెప్తారా? మనం మన ఇంటి పిల్లలు చదువుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ సౌకర్యాలు లేక, స్తోమత లేక, వెనకబడి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యులు, అనాథలైన ఎందరో విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వీరి తండ్రి శ్రీయుతులు శివకుమార్ గారు ఈ కుర్రాడు చదివిస్తున్నారు. మన పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థుల చదువుకి, 6 అధ్యాపకుల ఉద్యోగాలకి ఈ అగరం సంస్థ వాళ్లే బాధ్యత తీసుకుని నడిపిస్తున్నారు. అదొక్కటే కాదు, దక్షిణాపథం అంతటా కేవలం విద్య కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కోట్లు సంపాదిస్తున్నారుగా, ఇవ్వడానికే. అర్థం కాలేదు, పిచ్చివెదవా. ఆ సూర్యుడు లోకమంతటికి వెలుగును ప్రసాదిస్తున్నాడు. ఈ సూర్యుడు ఎంతో మందికి విద్యను ప్రసాదిస్తున్నాడు. ఇతను 10 కాలాల పాటు వర్ధిల్లాలి. సినిమాలో త్రిష తాత క్యారెక్టర్ కొట్టేయడానికి ఎన్ని పొట్లు పడుతున్నాడు చూడు ముసలాడు. ఇప్పుడు సూర్య గారు ప్రసంగిస్తారు. చాలు చాలు. గురువుగారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. ఇంతకంటే
చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. నేను సినిమా వాడిని కనుక తెలుస్తోంది. సరేనమ్మా, చేసే సహాయం అదో చెప్పకుండా చేయొచ్చు కదా అని 2-3 నన్నే అడిగారు. ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. ఇది చూసి ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా. నీకేమయ్యా, సినిమా వాడివి, హాయిగా సంపాదిస్తున్నావు, ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇది కష్టపడి సంపాదించింది, దొంగ సొమ్ము కాదు. నాకు చేతనైనంతలో 100 మందిని చదివిస్తున్నాను, మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించింది. ఈరోజు అగరం నాది, రేపు మీదవ్వాలని ఆశిస్తున్నాను. దయచేసి అందుకు సహకరించండి. సూర్యకి నా గురించి కాస్త చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ సూర్య, స్మాల్ రిక్వెస్ట్. వీడు నా సంస్థానానికి చెందినవాడు. వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు. నీ హైనెస్ నుంచి చెప్తున్నాను, ఓ 5 నిమిషాలు అలా కూర్చో. థ్యాంక్ యూ. సూర్య, వీడు నీలాగే ఒక కళాకారుడు. నటిస్తాడు, నాటకాలు వేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. ఏ డిస్కా 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 ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావా? కానివ్వండి. పది పైసలు కూడా పనికిరాడు. సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు, కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేయరా. సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ.
చేసుకోవద్దు. చెయ్యవు చెయ్యవు ఎంత అద్భుతం చేసేది సార్. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. అరే అద్భుతంగా ఉంది, బాగా నచ్చింది సార్. రే కర్రోడా వాల్ట్రూ, నువ్వెక్కడున్నా బాగుండాలరా, ఏలిచ్చావురా. నువ్వు పెద్ద నటుడురా, దృశ్యోనికరాయ్. అయినాస్ మన జనం అంతా ఫుల్గా మందేసి చిల్లేద్దాం. మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు వంగుందాం. రే మెల్లకన్నోడా, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మొహం మీద ఒక్క తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు అత్తరు కొట్టుకొని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు ఒక నటుడు. ఆ తుంగు నాకు కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయా రావా? నోరు చెప్పోయా. వస్తాయిరా, వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయనసు. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా, ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉతికి పడతాడు చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడితే కొట్టాడులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్, వెళ్ళినాడు గోడ కుట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడేగా. అవును, దానిలో డౌట్ ఎందుకు? చివరిగా ఏడ్చి కోతెట్టు ఒకటి చూపించాడే, నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంటే. నీ కాబట్టి చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగులో స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే పాములోకి వచ్చాను, ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడా పని చిట్టి రోబో. ఎందుకలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొట్టింగ్, కట్టింగ్, పుట్టింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గట్టి అవుతుంది. ఇప్పుడు చూసే సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు, మన సినిమా రిలీజ్ రోజు ఈ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా, నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదరా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. ఏ ప్రసాదమా, అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడి పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుకుతాడు. మీ ఇద్దరు అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పిప్పడ బస్తా. అమ్మరా బండోడా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? వాడు నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. డాడీ నాకు
డాడీ డాడీ ఓ మై డాడీ నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళాలి. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ బస్సులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ. దిగరా కిందకి. పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయి సంతకు అయినా ఏమన్నా వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు చెప్పు. రేటు తగ్గించేనయ్యా. చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వీటిని తీసుకెళ్లి పాల వ్యాపారం చేస్తావా ఏంటి? చంపి మాంసం, తోలు, ఎముకలు అన్నిటినీ విడివిడిగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటావు కదా. తీతి క్రాస్ వాడు ఎప్పుడు వస్తారా? కాసేపట్లో వచ్చేస్తామనే. తొందరగా రండిరా. అక్కాయ్, మీకు నెల జీతం ఎంత ఉంటుందేంటి? ఏం లేదు, పిల్లా పాపలు వదిలేసి ఇలా పశువులు వెంట పడి తిరుగుతున్నారే, అందుకే అడిగా. మాకు జీతాలు ఏమి ఉండవు. మరి ఒక పశువుకి ఇంత కమిషన్ తీసుకుంటారా? నోరు మూసుకోరా, ఇదంతా ఒక సేవ. ఓహో, సంఘ సేవ కోసమా? పట్టుకెళ్ళిన పశువులు ఎక్కడ తీసుకెళ్లి మేపుతారు? ఇలా తెల్ల సేళ్ళు కట్టుకొని ఉన్నారే, పేడెత్తేది ఎవరు? నోరు మూసుకోరా, నోరు మూసుకో. ఎక్కడ సీనయ్య? ఎన్నాళ్ళుగా జరుగుతుంది చెప్పు. ఈ వ్యాపారాన్ని లైసెన్స్ తీసుకునే కదా చేయాలి. లైసెన్స్ లేకుండా చేస్తున్నానని కోర్టులో ఒప్పుకుంటావా? ఏంటి సార్ అడుగుతుంటే మాట్లాడు. అడుగుతున్నారుగా చెప్పు. నేను నీతోనే కదా మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాపారం చేయడం చట్ట ప్రకారం నేరమని నీకు తెలియదా? దీనికి ఎంత జరిమానా, ఎన్నేళ్ళు శిక్ష నీకు తెలుసా? మానవత్వం లేని
కొన్ని అమానుష అరాచకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని దీనితో నిరూపితమైంది. జంతువధ నిషేధ చట్టం లాంటి కఠినమైన చట్టాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తుచ్చంగా తీసిపారేసే సంఘ విద్రోహుల్ని వెంటనే కలుపు ముక్కలుగా పీకి పారేయాలనేది మనందరి ఆశ. జెమినీ న్యూస్ ఛానల్ తరపున కెమెరామెన్ ఈ శేషాద్రితో మోనికా. వస్తున్నాను. ఎవరాది? దాగుడు మూత దండా మంది ఎక్కడరా తీసేది? చూడవయ్యా, పిల్లి పోలీస్ ఎలకా చోర్. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఎవర్రాదే? మన భవిష్యత్తు ఎలా ఉంది? నైస్ బ్యూటీయా? ఈ పౌడరు మేకప్ శవరం గీవరం ఏం లేదయ్యా, అంతా ఒరిజినల్. ఓతద్దంతో చూసినా సరే ఈర్లు పేర్లు ఏం ఉండవు. వాసన చూసాం అనుకో గుమ్మ గుమ్మలాడిపోద్ది. పేరేంటో తెలుసా? నాగు. ఓరి దుంపదగా, ఇదెప్పుడు జరిగింది? హైనెస్ కి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పానుగా, కాళ్ళ మీద ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో. నీకు బుర్రుందా? వాళ్ళనే అని కాళ్ళ మీద పడాలి. అవును కదా, దండం పెట్టండి. నవ్వుతూ తుళ్ళుతూ కలకాలం సంతోషంగా ఉండాలి. రే ఇప్పుడే చెప్తున్నాను, దీంతో సరిపెట్టుకో. మీ నాన్నలాగా సెకండ్ సెటప్ పెట్టుకోవద్దు చెప్పేశా. నీకేం పని ఇక్కడ? వీడు నీకెలా తెలుసు? ఒరే వెరుగదవా, నీ మరదలరా. మరదలా? మత్తుంటే మాట్లాడుతున్నావు నువ్వు. పాటి చిన్నపిల్లడి తెలియకపోవచ్చు, నువ్వు పలికిలిస్తున్నావు. బయటికి పోవే, పోవే. ఎందుకు బయటకు వెళ్ళమంటున్నావు? ఒక్కటి ఇచ్చానంటే అమ్మాయి బాగుంది కదా అని ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేస్తావా? ఏయ్ పొమ్మని చెప్తున్నానా? ఇంటికి వచ్చిన అమ్మాయితో ఇలాగ మాట్లాడేది? అయ్యో, నీకు అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరా? గొంతు కోసాడని 10 ఏళ్ళుగా రాత్రి పగలు బాధపడుతున్నావుగా, ఆడి కూతురయ్యా. దాన్నాడు వెంటేసుకొస్తే నువ్వు ఎదవలాగా బంత పడుతున్నావా? పొమ్మని చెప్పదాని. అదెవరో తెలిసిన తర్వాతే తీసుకొచ్చావా? నాకు తెలీదా? ఆ మాత్రం తెలీదే పాపం, నాకే తెలుసు. కలిసి తిరిగేవాడివి నీకు తెలీదా? నువ్వు దాన్ని అడగలేదు, అది నీకు చెప్పలేదు. రే కాసేపు మాట్లాడకరా, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నవే 10-15 వీధులు, తెలీదంట పెద్ద కాతలు చెప్తున్నాడు. కాతలు స్వామి, నీకు దండం పెడతా, కాసేపు ఊరుకుంటావా? ఎలా ఊరుకోమంటావరా? ఇన్నేళ్ళగా ఎప్పుడైనా ఈ మనిషి ప్రశాంతంగా పడుకోవడం చూసావా? దానికి కారణమైన వాడి కూతురుతో. నా మీద ఒట్టుగా చెప్తున్నా, తన గురించి నాకు నిజంగా తెలియదయ్యా. రే పండు చెప్పరా. సరే ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు చెప్పు. ఏం చెయ్యాలి చెప్పు ఐనస్, చేస్తా. అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన చెప్పేది ఇంకా అర్థం కాలే? కడుపుకి అన్నం తింటున్నావుగా, దాన్ని వదిలించుకొని చెప్తున్నాడు. ముందు అది చెయ్యి. నేనెందుకు తెచ్చుకోవాలి? తన బాబు చేసిన తప్పుకి తనెందుకు అనుభవించాలరా? నిన్ను ఆడు మోసం చేశాడే, నేను తన్ను మోసం చేయగలనా? ఇడిగా తిరుగుతాడుగా ఒక దాంతో. దాని బాబు మాత్రం ఏంటి, వదిలేసి పారిపోయినాడుగా. బదులుకి ఇంటి పారిపోమను దమ్ముంటే. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఈ విషయంలో నన్ను కొట్టే అధికారం మీకు లేదు సార్. ప్రతిదానికి ముందుకు ఎగ్గేసుకొని రాకండి. నీకు పెళ్ళాం బిడ్డలుంటే ఇలా మాట్లాడేవాడివా? తాడు బంగ్లో లేనోడివి, నీకే అర్థం అవుతాయి ఇవన్నీ. బయటికి పోరా. ఏంటి పోరా బయటికి.
నువ్వు మనిషి అన్న ఆగనా అన్న వెళ్ళకన్నా ఆగనా అన్న ఆగనా అన్న ఇంకా ఎన్ని రోజులు మారిపోతాం? మీ అమ్మ నాన్న చచ్చే వరకు చెప్పారు కదరా పెళ్లి చేసుకోమని. విన్నావా విన్నావా? అయినా కాలుకో చేతులకో గుచ్చుకుంటుందిరా. నా మాట వినరా. విన్నావు కదా వాడు కూర్చోడు. మనసు విరిగిపోయిందిరా. సరే వదిలే ఆయన. వాడేదో చిన్న పిల్లడు వాగాడు, దాన్ని పట్టించుకుంటావేంటి? ఎక్కడికి పోతుంది సోదర ప్రేమ? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పకలే. ఇవాళ వాడు ముద్దురు బెండకాయ అన్నాడు, రేపు నువ్వు ఇంకో మాట అంటావు. ఇదంతా నాకు అవసరమా? వద్దు, నాకెవరూ వద్దు. పోరా పోరా. సరేరా వచ్చి పోంచి. వదలరా. చెప్పాను కదా, నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, నీ కాళ్ళ మీద పడతాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నన్ను ప్రశాంతంగా బతకలి. నా బుజ్జి ఉండరారా, ఏం చేస్తున్నారా? మీకు విషయం తెలుసా? ఆ వాల్టరు, ఆ డిప్ప తలగాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దాని గురించి నాకు దిగులు లేదు, అస్సలు దిగులు లేదు. ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, నాకు బాగా తెలుసురా. ఇంతమంది మనవలు మనవరాళ్ళు ఉండగా నాకేంటి దిగులు? ఏ చిటీస్, నాకు తల కొరికి పెట్టవా? నిన్నే చెప్పరా పెట్టవు. వాడు అంటాడు కుటుంబం అంటే ఏమిటో నాకు తెలియదట. ఇక మీద ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడంతడు వాడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డా నేను వాడిని క్షమించను. వాడితో మాట్లాడను, మీరు మాట్లాడకూడదు. నా మీద ఒట్టే. నా మాట ఈయనని ఎదలతో నాకేంటి? ఇక మీద బంతిగాడితో కూడా మాట్లాడను. ఏయ్, నేను ఇక్కడ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే మీకు లవ్ సీన్ ఏంట్రా? సరే కానీ కానివ్వండి, కానీ దాని బాబు మంచోడో కాదో కనుక్కుని ప్రేమించు. మీ పేరు నేనే చేస్తాను. అమ్మాయి మంచిది అయితే చాలదు, ఈ ఎంకుడు కూడా మంచోడై ఉండాలి. ఈ ఎంకుడు కూడా మంచోడై ఉండాలి. ఆడు కూడా మంచోడే అయి ఉండాలి. అంత పెద్ద మనిషి మనసుని బాధ పెట్టి కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాడు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదని? అవును, ఏరా ఎదవా, దాని విషయాలు అన్ని తెలిసినప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా. వెంటనే తీసుకెళ్ళి ఆయన చెవులు పడేయాలా? అయితే వాడు అంత పెద్ద మాట అనొచ్చా? అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. మనలాంటి దొంగల కుటుంబంతోనైనా బియ్యం అందుకుంటానే తప్పించి ఐనస్ నమ్మించి మోసం చేసిన వాడు నాకు బియ్యం కడిగి రావడం నాకు ఇష్టం లేదు. దొంగన ఉన్న గోళతో చేస్తుంటే మధ్యలో నీ గోళ ఒకటా? బాగున్నారా? ఫోన్ చేస్తుంటారే? నేను ఇంకా ఫోన్ చేయలే. దరిద్రుడా. ఊరుకోమ్మా, ఏంటా పని? ఎదుగిన పిల్లని కొడుతున్నావు. ఏ రావయ్యా. నేను ఎక్కడికి రావయ్యా, నీ బిల్డప్ లో నా దగ్గర కాదు. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయింది. వస్తాను, ఫోన్ చేయను. రా రా, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పద పద, లోపలికి పద. జాగ్రత్త, తగులుతుంది. అమ్మయ్యా.
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలన్నావు? మరి ఇప్పుడు ఎందుకు మొహం ముడుచుకుని కూర్చున్నావు? దేనికి దిగులు పడకూడదు, హైనెస్ నువ్వు వచ్చేసాను కదా. అన్నిటికీ డీలా పడకూడదురా ఇచ్చేదవా. వాడి సంగతి సరే, ముందు భోంచేయి. రాగా ఫుల్ బాటిల్ తాగావు పొద్దు నుంచి, కడుపులో పేగులని మాడి చచ్చిపోతావు. మెక్కు. ఎందుకు శారీరకంగాను మానసికంగాను బాధపడతారు ఎన్ఎస్? ఒక్క మాట చెప్పండి, వెళ్ళి వాడు తల్లకి తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తారు. చూసుకురా, వీళ్ళు హంతకులు చేయడం అనుకుంటున్నావా? నేను చెప్పబోయే తీర్పు మీరు అందరూ వినాలి. ఒరే వాల్టరు, నేను అనవసరంగా తిట్టాను రా, అందుకే నీకు శిక్ష రద్దు. కానీ నువ్వు నన్ను తెలిసే తిట్టావు, అందుకే నువ్వు శిక్ష అనుభవించాలి. నీ వల్ల ఎన్ని లక్షలు నష్టాలు, నీ వల్ల ఎన్ని లక్షలు పోగొట్టుకున్నాను రా. నువ్వు చేసేది తప్పే కదా. తప్పు చేశానని చెప్పడానికి నువ్వెవడా? తప్పులు చెప్పడానికి నువ్వెవరా? జడ్జి వాటరా చేస్తారా? కొట్టదు.
నువ్వు చావకూడదురా, నువ్వు చావకూడదు. సరసలాడుకుంటున్నారా ఇసిరి పారేంటా అని జగమే మాయా బతుకే మాయా వేగాలలో సారమింతేనయ్యా.
మంచోలే మహారాజులు మమదంటూ లేనోలే నిరుపేదలు రాజు అయ్యా మహారాజు అయ్యా రాజు అయ్యా మహారాజు అయ్యా నేనే చేయదు నన్ను చంపేరా చంపేరా నొప్పి తట్టుకోలేకపోతున్నాను చంపేరా చంపేరా నొప్పి నొప్పి చంపేరా చంపేరా చంపే 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 చంపేరా నువ్వు చావకూడదురా నీకోటి చెప్పునా నీకోసం స్వర్గం తలుపులు తెరిచి పెట్టమని చెప్పాను రా డిప్ప తలగాయ్ తానొక్కడే పోతున్నాడని తెగ ఫీల్ అవుతున్నాడు రా అలా వదిలేస్తావా చెప్పు నీకు తోడుగా పంపించడానికి ఒక్కరిని ఏర్పాటు చేసేవారు ఆయన Oh